ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. ముఖ్యమైన వ్యవస్థ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వాటికి సంబంధించినంత వరకు జరగాల్సిన ఎన్నికలు గత సంవత్సరం ఎప్పుడో అయి ఉండాల్సిన ఎన్నికలు అవివాయిదా పడి అతి తక్కువ సమయం మాత్రమే గడువులోగా పూర్తి కావాల్సిన ఎన్నికలు అప్పట్లో వాయిదా పడి కరోనా కారణం చూపి, ఆ తర్వాత జరగాల్సినవి అసలు అప్పట్లో లిస్టులో లేని సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి. అప్పుడు ఇంకా మొదలవుతూ ఇంకా వెనక దశలో ఉన్న, దీనికంటే వెనక ఉన్న ఎంపీటీసీ ఎన్నికల కంటే వెనక ఉన్న మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయిపోయాయి. ఇవి సంవత్సరం తర్వాత మొన్న జరిగితే ఇప్పుడు వాటిని మళ్ళీ రద్దు చేసి సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదనే కారణం చూపి, 4 వారాల గడువు పూర్తి కాలేదనే కారణం చూపి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అది కొంచెం దురదృష్టకరం. ఏదైతే పరిపాలనలో అత్యంత ముఖ్యమైన లేయర్ పొర ఉందో, డిస్టర్బ్ అయిన లేయర్, అది స్తంభించిపోవడానికి, అలాగే ప్రజల తీర్పు లేదా ప్రజల అభీష్టం ఏదైతే ఉందో అది పాలనలోకి ట్రాన్స్లేట్ కాకుండా, దాన్ని ఆచరణలోకి రాకుండా దానికి గండి కొట్టినట్టు అయింది. అందువల్ల దురదృష్టకరమే కాకుండా ఇబ్బందికరం. కరోనా, ఇప్పుడున్న కోవిడ్ నేపథ్యంలో ఒక రకంగా రిస్కీగా ఉన్న టైంలో కీలకమైన ప్రాణాధారమైన ప్రజాస్వామ్యానికి ఈ ఎన్నికలు అవసరమనే ఉద్దేశ్యంతో స్టేక్ హోల్డర్స్ అందరూ, స్టేట్ కానీ, ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ అధికారులు కానీ, ఉద్యోగులు, అలాగే ఓటర్లు, ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఓటర్లు, ప్రజలు కూడా ఉత్సాహంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఒక యజ్ఞంలాగా పూర్తి చేసేదాన్ని ప్రక్రియను ఒకంత క్యాజువల్గా అంత ఆ సీరియస్నెస్ చూపకుండా ఈ జడ్జిమెంట్ వచ్చిందనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు ఆ రోజు చేసిన కామెంట్, ఆ తర్వాత సో మచ్ ఆఫ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్ డౌన్ ది రివర్ వెళ్ళింది. తర్వాత గతంలో సింగిల్ జడ్జి ఇది మాట చెప్పినప్పుడు, తీర్పు ఇచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ దాన్ని పక్కకు తీసి ఎన్నికలు జరపండి, ఓన్లీ థింగ్ ఈజ్ ఓట్ల లెక్కింపు ఆపండి, ఆ తర్వాత ఇది వాటెవర్ ఈ రిట్ దీని మీద విచారణ జరుపుతారని. ఆ తర్వాత ఎక్కడ జరిగినా, ఎవరు విచారణ చేసినా ఆ ఎన్నికల ప్రక్రియ జరగడం, పోలింగ్ జరగడం అనేది హైకోర్టు ఇన్వాల్వ్ అయి, అందులోనూ డివిజన్ బెంచ్, చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ దాంట్లో ఇన్వాల్వ్ అయి వాళ్ళ ఆదేశాల ప్రకారము, వాళ్ళ అనుమతి ప్రకారమే జరిగిన ప్రక్రియ అనేది అది మర్చిపోకూడదు. ఆ రోజు ఒకవేళ అంత క్యాజువల్గా చెప్పింటే అది పొరపాటే. అంత సీరియస్నెస్తో చెప్పేప్పుడు ఈసారి దాని గురించి ఎలాంటి ఇది చేసినా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే తర్వాత నిర్ణయం ఏదైనా రావాలి తప్ప తీర్పు దాన్ని పూర్తిగా పక్కకు తోయడానికి లేదనేది నా అభిప్రాయం. రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా అభిప్రాయం చెప్తున్నాం. ఇందులో ప్రభుత్వానికి అంటూ పాత్ర ఏం లేదు కాబట్టి, నేను సలహాదారుగా కూడా ఉన్నట్టు నేను ప్రభుత్వం తరఫున మాట్లాడలేదు. ప్రభుత్వానికి రోల్ లేదు. ఇది ఎన్నికల కమిషన్కు, హైకోర్టుకు మధ్య జరుగుతున్న ఇది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా. ఇక్కడ కూడా పోయిన పిటిషనర్లు వాళ్ళు పొలిటికల్ దీంతో పోయిన వాళ్ళు. సరే, అందులో ఒకటి లోకల్ స్టాండ్ లేదని పక్కకు చూశారు, ఇంకో దానికి సంబంధించిన దాని మీద ఇచ్చినట్టున్నారు.
టీడీపీ జనసేన వీటికి సంబంధించినంత వరకు. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఇది పూర్తిగా రాజకీయపరమైన అంశమే. పోయిన వాళ్ళు ఏ ఉద్దేశంతో పోయినారో అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. సాంకేతికంగా అందులో ఏదైనా ఇది ఉంటే వాటిని ఆధారం బేస్ చేసుకొని అంతకుముందు ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ గారి ఆధ్వర్యంలోంచి ఈ దాగుడు మూతల లాంటిది మొదలైంది. ప్రభుత్వం కండక్ట్ చేయాల్సిన, ఎన్నికలు జరపాల్సిన ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినప్పుడేమో ఇదే పిటిషనర్లు కానీ, వీళ్ళ వెనకున్న పొలిటికల్ పార్టీలు కానీ, శక్తులు కానీ, వాళ్ళకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళ చేతుల్లో ఆ రోజు వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం నడుస్తున్న నాటి ఎన్నికల కమిషనర్ కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు కరోనాని ఆ రోజు వాయిదా వేసి, ఎప్పుడైతే వ్యాక్సినేషన్ మొదలవుతోంది, చాలా సీరియస్గా ఉంది, వద్దన్నప్పుడేమో ఎందుకు పెట్టరు, అప్పుడు పెట్టాలని మళ్ళీ ముందుకు వచ్చి, మళ్ళీ తీరా పెట్టాలనుకున్నప్పుడు ఎట్లా పెడతారు, సుప్రీంకోర్టు ఇది ఉంది కదా 4 వీక్స్ అనేది, మళ్ళీ అది తీసుకొచ్చి, అంటే ప్రతిసారి ఎప్పుడైతే మేము ప్రజాక్షేత్రంలో గెలవలేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేము అని క్లియర్గా తెలిసిందో అప్పటి నుంచి ఏదో ఒక దొంగ దెబ్బతో కొట్టాలి, జరుగుతున్న ప్రక్రియనన్నా ఆపాలి, ప్రజలనన్నా కన్ఫ్యూజ్ చేయాలి, ఎంత డిలే అయితే అంత మేలు. బహుశా ఇప్పుడు ఇది కూడా ఉన్నాయి కదా, కౌన్సిల్ ఎన్నికలు ఒకటి వస్తాయి కాబట్టి కౌన్సిల్లో ఆ మిగిలిన 11 ఎన్నో ఇప్పుడు వస్తాయి. అవి ఖచ్చితంగా ఎవరిబడి నోస్, వీటిలో ఎవరు గెలుస్తామో తెలుసు, రేపు ఆ ఎన్నికల వల్ల ఆ ఎమ్మెల్సీలన్నీ ఎవరికి వస్తాయో తెలియదు. బహుశా ఇప్పుడు ఆ ఆశ ఉన్నట్టుంది, అదన్నా హోల్డ్ చేసుకుందామని తెలుగుదేశం పార్టీకి. అందువల్ల ఇలాంటి ఎత్తుగడలు, చిల్లర ఎత్తుగడలు అవి వేస్తూ లిటిగేషన్లు ఏమన్నా పెట్టి చేయాలన్న వాళ్ళ ప్రయత్నం. ఆ సంతోషం కూడా కనపడినట్టుంది ఈరోజు. ఇదేదో చంపత పెట్టు ఇంకోటిని మాట్లాడినారని అన్నారు నాకు తెలిసి టీడీపీ లీడర్లు. దేనికి చంపపెట్టు అర్థం కావాలా. చంపబెట్టు గింపబెట్టుంటే ఒక ప్రక్రియ, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగింది. దాన్ని చూసి ఎవడన్నా సంతోషిస్తే, ఎందుకంటే మొత్తం దీంట్లో ప్రజలు ఓట్లేసిన మాట వాస్తవం, ఎన్నికలు జరిగిన మాట వాస్తవం, బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమైన మాట వాస్తవము, తీర్పు. అది ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఓపెన్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని తెలుసు కాబట్టి దాన్ని ఆపగలగడమే చెంపపెట్టు అని అనుకుంటే వాళ్ళ చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏమనుకోలేము. దీనివల్ల 4 రోజులు వాయిదా పడచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ తీర్పు అయితే బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తమైంది, ఎక్కడికి పోదు. ఇంకా 10 సార్లు నేను ఎప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాము, ఇంకా 10 సార్లు ఎన్నికలు జరిపినా, ఇప్పుడు జరిపినా, 3 నెలల తర్వాత జరిపినా, ఇది అన్యాయమైన తీర్పు అయినా ఏదైతే ఈరోజు ఇచ్చింది, ఒకవేళ అదే జరిగి ఇంకోసారి ఎన్నికలు జరిగినా పొలిటికల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న బ్రహ్మాండమైన మంచి పనుల వల్ల ఆయన పార్టీకి, మా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల దీవెనలు ఎప్పుడు ఉంటాయి, ఇంకా పెరుగుతాయి కూడా, దాంట్లో డౌట్ లేదు. కానీ అట్ వాట్ కాస్ట్? ఇంత క్యాజువల్, ఒక చిన్న పిల్ల చేష్టలాగా, పిల్లల ఆటలాగా ఎన్నికల ప్రక్రియను డీల్ చేయడం అనేది ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుర్మార్గపు కుట్రగా, ఎత్తుగడగా భావిస్తున్నాం. అందులో తాత్కాలికంగా వాళ్ళకి ఏమైనా విజయం దక్కిందని వాళ్ళు అనుకుంటే నిజంగానే అసలు ఆ పార్టీ ప్రజాజీవనంలో ఉండడానికే దానికి అర్హత లేదని అయితే బల్లగుద్ది మరీ చెప్పగలం. ఎందుకు? ఫర్ ది సింపుల్ రీజన్, నీకు ప్రజల మీద గౌరవం లేదు. ప్రజలు పాల్గొన్న ఎన్నికలు రద్దయినాయని సంతోషిస్తున్నామంటే, పోలింగ్ దాన్ని ఆ ఎన్నికలు రద్దు చేసామని ఒక తీర్పు వచ్చిందని సంతోషిస్తున్నామంటే కొంచెం వెగటుగా జుగుప్సాకరంగా ఉంది. దానికి ప్రజాస్వామ్య వ్యవస్థకు బద్దులై ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఫైనల్ అని విశ్వసించే రాజకీయ పార్టీలకే స్థానం ఉంటుంది తప్ప
దొంగ దెబ్బలు కొట్టో ఇంకో రకంగానో ఏదో ఒక రకంగా ఆ ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డం కొట్టడం ద్వారా సంబరాలు చేసుకోవడము, పండగ చేసుకోవడం చూస్తే జుగుప్సకరంగా ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. వరుస దెబ్బలు వరుసగా పడుతున్నాయి వాళ్ళకు. దింపుడు కళ్ళ ఆశ ఇటు పెట్టడము, ఒకరోజు ఈ రకంగా అడ్డం కొట్టడం చూడడం, ఆ రకంగా అడ్డం కొట్టడం, గడ్డిపోత తగ్గితే దాంట్లో కొట్టడం, పెద్ద బండ దొరికితే దాన్ని వేయడం, లేనిపోని ఆరోపణలు చేయడం, ఉన్నవి లేని కట్టుకథలు చెప్పడం, ఆ రోజుకు ఏదైనా ఇలాంటిది ఏదైనా వస్తే దాంతో సంబరపడడం, మరుసటి రోజు ఇంకొకటి ఎత్తుకోవడం. ఇప్పుడు దీంట్లో నేను ఇంతకుముందు అన్నట్టు వాటెవర్ ఆ ప్రాసెస్ ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించి బహుశా వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది అది ఎన్నికల కమిషన్ కోర్టు దగ్గర చూసుకుంటుంది. కానీ బయట ఒక స్టేక్ హోల్డర్గా, రూలింగ్ పార్టీగా, ఈ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా, కోట్లాది మంది అభిప్రాయాన్ని ప్రతిబింబించే పార్టీగా మా పార్టీ అయితే ఈరోజు జరిగిన ఈ పరిణామాన్ని చూసి అయితే తీవ్రంగా కలత చెందుతోంది. ఇది అన్యాయం అంటోంది. దారుణమైన తీర్పు ఇది. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ డబ్బు కాస్ట్ కాదు, ఇంతమంది రిస్క్ చేసి కోవిడ్ టైంలో అతి జాగ్రత్తగా ప్రజాస్వామ్యంలో అతి కీలకమైన ఒక దీన్ని ఎన్నికల ప్రక్రియను కంప్లీట్ చేసుకున్నందుకు సంతోషించాలా? దాని ఇంకా ఏదన్నా ఉన్న అలవెన్స్లు ఇవ్వాలి అలాంటి దానికి. ఎందుకంటే ఈ టైంలో జరిగిన దాంట్లో 60% పైగా పార్టిసిపేట్ చేసి ఇది చేసిన ప్రక్రియను గర్వంగా చెప్పుకొని చిన్న చిన్నవి ఎక్కడన్నా సాంకేతికంగా ఉన్నా వాటిని కూడా ఎగ్జామ్ చేయాల్సిన టైం ఇది. పరీక్షల్లో పిల్లలకు పరీక్షల్లో కానీ స్టూడెంట్స్ కూడా సిలబస్లే తగ్గిస్తున్నాం, డేస్ కుదిస్తున్నాం. ఎందుకంటే ఈ కష్టకాలంలో ఎక్కడ ఏది ఆగకూడదు, అట్ ది సేమ్ టైం ఉన్న కండిషన్ కూడా దృష్టిలో పెట్టుకొని పరిస్థితులను ఆ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలనేది సొసైటీలోనూ, ప్రభుత్వంలోనూ, ఈవెన్ న్యాయస్థానాల్లోనూ అన్ని రంగాల్లో కూడా జరుగుతున్నాయి. ఇవి అవసరానికి బట్టి చేసుకుంటున్నవి. ఆ సమయంలో సుప్రీంకోర్టు కామెంట్ చేసిన 4 వారాలు అనేది ఇక్కడ తెచ్చి రమేష్ కుమార్ జరిపిన ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల కమిషన్ జరిపినంటే ఇవన్నీ ఫాలో అయ్యారా? ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలే? పోనీ హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారం ఎన్నికలు జరిపారు కదా, హైకోర్టుకు తెలియకుండా జరిగిన ఎన్నికలు కాదు కదా. అలాంటి దాని మీద ఇది ఇవ్వడం అనేది దురదృష్టకరం అని మరోసారి నేను చెప్పదలుచుకున్నాం. అట్ ది సేమ్ టైం వాళ్ళ దివాళా కోరుతనం, తెలుగుదేశం పార్టీ కానీ దాని వెనకుండే తైనాతీలు కానీ ఆ శక్తులు కానీ ఏవైతే కుట్రలు తప్ప ఇంకోటి ఏమీ తెలియని ఆ బ్లడ్లోనే, ఆలోచనల్లోనే వంకరతనం, కుట్రలు ఉన్న ఆ శక్తులు, ఆ రాజకీయ శక్తులు, ఆ పార్టీలు, వారికి జన్మకు ఒక వివేకవంతమైన ఆలోచనలు అనేవి రావు. అలాంటి ఆలోచనలు చేయలేరు. వాళ్ళ జన్మంతా ఇలాంటివి చూసుకుని ఇలాంటివి అడ్డదారుల్లోనో, షార్ట్ కట్స్లోనో ఎక్కడ ఎలా ఇబ్బంది పెట్టచ్చు అనేది వాటితోనే బతుకుతారనేది అర్థమైంది. అట్ ది సేమ్ టైం ప్రజలు మా పార్టీ వైపు ఉన్నారు, పార్టీ మీద అభిమానం పెంచుకున్నారు. ఈరోజు ఈ తీర్పు చూసి కూడా రాష్ట్రం మొత్తం ప్రజలతో సహా దిగ్భ్రాంతి చెందారు. దీని నుంచి మరోసారి సహజంగానే ఇది డివిజన్ నుంచి పోతుంది, నెక్స్ట్ దానికి పోతుంది. నేను నా పర్సనల్ ఇది కానీ మేము భావించేది అయితే అల్టిమేట్గా ఎప్పుడు అనుకున్నట్టే న్యాయమే నిలబడుతుంది. దానికోసం డ్యూ కోర్స్ ఏదో నడుస్తుంది. కానీ ఆకాంక్ష ఏంటంటే ఇంత భారీ ఎత్తున కష్టపడి రిస్క్ తీసుకొని ఈ సమయంలో జరిగిన ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం జరగకూడదు. ప్రజల తీర్పు బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తమైంది, అది అమల్లోకి రావాలి. ఆ వ్యవస్థ పనిచేయాలి. ఈ కరోనా కష్టకాలంలో ఆ లేయర్ కూడా పనిచేయడం ద్వారా ప్రజలకు అండగా
ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కూడా రంగంలో దిగే రకంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఏమైనా వాళ్ళకు ఇప్పటికైనా కొంత ఇది ఆ దేవుడు వాళ్ళకు కొంత వివేకాన్ని అవసాన దశలో ఉన్న వాళ్లకు ఆ పార్టీ నాయకులకు కొంతన్న జ్ఞానం ప్రజలు చీదరించుకుంటారని ఇదన్నా ఇస్తారని ఆశిస్తున్నాం. తర్వాత రెండవది, ఈరోజే ఇంకోటి సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి గత వారం రోజులుగా జరుగుతున్న వాటెవర్ మీరు హై డ్రామా అనండి, రోజువారీగా మీడియా పరంగా చూస్తే దానికి కూడా ఏదైతే సిఐడి పెట్టిన కేసు దేశద్రోహం కేసు మీదనే డిస్కషన్ నడుస్తుంది. రెండవది వచ్చి ఆయన కాలికి గాయమైందా లేదా అనే దాని మీద రండి. రెండిటి మీద థర్డ్ పార్టీ లాగా అనుకుంటే ఇంకొక పక్షం నుంచి ఆర్మీ హాస్పిటల్లో జరిగిన దాని మీద సుప్రీంకోర్టులో జరిగినది ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి నా వాదనలు అన్నీ కూడా ఇప్పుడు నెట్లో వీటిలో వస్తున్నాయి కాబట్టి అందరూ గమనించే ఉంటారు. అల్టిమేట్గా ఒకటైతే ఏంటంటే ది కామెంట్స్ విచ్ హీ మేడ్, అతను చేసిన దుర్భాషలు, అతను మాట్లాడిన మాటలు కానీ, రెచ్చగొట్టే రకంగా చేసిన వ్యాఖ్యలు కానీ, కంటిన్యూస్గా పనిగట్టుకుని చేసిన దుష్ప్రచారం కానీ, వీటన్నిటినీ 124A సెడిషన్ కింద కన్సిడర్ చేస్తూ పెట్టిన ఎఫ్ఐఆర్ కానీ, దర్మిలా తర్వాత జరుగుతున్న ఇప్పుడు దర్యాప్తు ఏదైతే ఉంటుందో వీటన్నిటికి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా అలౌ చేయడం అనేది ఓ డ్యూ ప్రాసెస్, ఓ రాటిఫై చేసినట్టయింది. ఎస్, ఇట్ ఈజ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ప్రైమా ఫేసి దెర్ ఈజ్ ఎ కేస్ అనేది సిఐడి ఫీల్ కావడంలో అభ్యంతరకరమైంది ఏదీ లేదని అత్యున్నత న్యాయస్థానం దాన్ని రాటిఫై చేసినట్టు భావిస్తున్నాం. సో మిగిలినవి వాటికి సంబంధించినంత వరకు అలాగే ఏ కామెంట్స్ హద్దు పద్దు లేకుండా చేస్తున్న వాటిని కూడా రెస్ట్రిక్ట్ చేయడం అనేది సమాజంలో డిఫరెంట్ వర్గాల మధ్య ఉద్రిక్తతలు క్రియేట్ కాకుండా ఒక ముందు జాగ్రత్తగా అది కూడా బాగానే పనికొస్తుందనేది భావిస్తున్నాం. మిగిలిన డ్యూ కోర్సులో ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మా ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వానికి వ్యక్తిగత ద్వేషాలు కానీ దీనికి అతీతంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. రాజకీయ విద్వేషాలే లేవు. పాజిటివ్ దీంతోనే ప్రజలకు పనిచేసి ప్రజల మంచి కోరి ప్రజల కోసం నిలబడి వాళ్ళ ఆశీస్సుల కోసం ప్రయత్నం చేయడం తప్ప ఇంకోరెవరు ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ప్రత్యర్థులుగా అనుకోవట్లా, శత్రువులుగా అనుకోవట్లా. ఎవరి పాత్రలో వాళ్ళు పోషిస్తుంటారు. లిమిట్ దాటినప్పుడు చెక్ చేసుకోవడానికి తగిన సిస్టమ్స్ ఉన్నాయి. వాటిని అప్రోచ్ కావడం అనేది కూడా అంతే సహజం. దాని మీద పూర్తి విశ్వాసం ఉంది కాబట్టే 2 ఏళ్లైనా కూడా అటువైపు రాజకీయ ప్రత్యర్థులు కానీ ఇంకోరు అలాంటి శక్తులు కానీ వాళ్ళకున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అండదండలు చూసుకొని వరుసపెట్టి చేస్తున్న అటాక్స్, దుష్ప్రచారాలు, కుట్రలు వీటన్నిటినీ కూడా అసలు పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన పని తను చేసుకుంటూ సమయాన్ని దాని మీద దుర్వినియోగం కాకూడదు, ఇటు ప్రజల బాగోగుల మీద పెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నందువల్లే ఇంతవరకు అలాంటి కక్ష సాధింపులు అని అనడానికి అవకాశం ఉండేటివి కూడా ఏం జరగలేదు. మీకు ఈ మధ్య గమనిస్తే వాళ్ళు చేసిన పనుల వల్ల అందులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందువల్లనే అట్లా అచ్చెన్నాయుడు అయినా వాళ్ళ లీడర్, దులిపాల నరేంద్ర అయినా, మర్డర్ కేసులో కొల్లు రవీంద్ర అయినా వాళ్ళు వచ్చారు తప్ప కేవలం అక్కడ ఒక నాయకుని పట్టుకొచ్చి అప్పుడు కదా జగన్మోహన్ రెడ్డి గారి ముందు పట్టుకొని ఎక్కడ లింకులు ఉన్నాయని కలపడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసినట్టు ఎక్కడా జరగట్లా. ఎక్కడైతే అవకాశం, ఎక్కడైతే జరిగింది అనే నేరం అనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయో, ప్రాథమిక సాక్ష్యాధారాలు, అక్కడే వాళ్ళ వైపు వెళ్ళారు తప్ప అడ్డగోలుగా పోవాలనే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు కదా చేసినట్టు అప్పట్లో.
జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు చేసింది అదే. ముందు ఆయన ఎట్లా అరెస్ట్ చేయాలనుకుంటూ ఎక్కడెక్కడ లింకులు కలపాలనేది మోకాలకు బట్టతలకు ముడేసినట్టు కూడా ట్రై చేశారు. అవి అందులో చాలా వరకు నిలబడలే, మిగిలిన కూడా నిలబడేవి కాదు. అది అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కాబట్టే ఈరోజు ఆయన ఆదరిస్తున్నారు. కానీ ఇక్కడ ఈరోజు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేసు పెడుతున్నారంటే ప్రైమా ఫేసి కేసు ఉన్నప్పుడు మాత్రమే పోతున్నారు. పోయినప్పుడు కూడా పూర్తి వాళ్లకు ఉన్న వ్యవస్థ లేదా న్యాయపరంగా కానీ ఉన్న అవకాశాలన్నీ వాళ్ళు ఎగ్జాస్ట్ చేసుకుంటూనే ఉన్నారు. అలాగే ఒకరి మీద ఏదో ఇది చేశారో టార్చర్ చేశారో అనడానికి రఘురామరాజు గారి కంటే కూడా వాళ్ళు ఇంకా ముందు నుంచి ప్రత్యర్థులుగా ఆ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో రకాలుగా నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు, ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఎక్కడా వాళ్లకు ఇల్ ట్రీట్మెంట్ జరగలేదు, ఇక్కడ లేదు. ఈరోజు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్ అన్నది కూడా మధ్యలో దూర్చారు. అందరూ గమనించే ఉంటారు. ఆ రమేష్ హాస్పిటల్ ఏంటి, దానికి ఉన్న డూబియస్ డిస్టింక్షన్, ఓ నొటారిటీ ఏంటి అనేది న్యూస్లో ఎట్లా వచ్చిందో అందరికీ తెలుసు. డెత్స్ వల్ల వచ్చింది, వాళ్ళు కేర్లెస్గా ఉండి ఎక్కడో చేసిన దీనిలో వచ్చిందని. అది కూడా తెచ్చి రఘురామరాజు ఈ కేసులో కూడా దానికి తీసుకెళ్లాలనేది వాళ్ళు తీసుకొచ్చి అసలు ఎందుకు తీసుకెళ్లాలన్న దానికి ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఇక్కడ వాళ్ళు చేసిన టీడీపీ నాయకులు అనండి, లేకపోతే దాని వెనక నడుపుతున్న నాయకులు అనండి, వాళ్ళు ఈయనను పాత్రధారిగా చేసి రఘురామకృష్ణరాజును ఆడించిన డ్రామా ఏదైతే ఉందో, అసలు ఆ హాస్పిటల్కి ఎందుకు పోలేదంటూ అదే ఒక పెద్ద నేరమైనట్టు తీసి దాన్ని అడగగలిగిన వాళ్ళ అడాసిటీ, వాళ్ళ బరితెగింపుతనం. ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకోలేదంటారు? ఓ ప్రైవేట్ హాస్పిటల్కు, అందులోనూ నొటోరియస్గా పేరున్న హాస్పిటల్. అది ఏదో పెద్ద శంకర్ నేత్రాలయాలాగానో ఇంకోలాగానో చారిటీ మీద నడుస్తూ ఇది కాదు, కమర్షియల్గా వ్యాపారం చేసుకుంటున్న ఒక హాస్పిటల్, కేసులున్న హాస్పిటల్. ఆ పేరు చెప్పి దానికి పోనందుకు మైగా యాజిఫ్ అదేదో నిష్పక్షపాతంగా చేసేది అన్నట్టు దాన్ని దబాయించి రికార్డు చేయించి దాన్ని కూడా క్వశ్చన్ చేయించి ఒక బరితెగింపుతనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అది నేను ఈరోజు అదే పని తెప్పించి చూశాను, సిఐడి ఎట్లా మూవ్ అయిందని, ఎక్కడన్నా చిన్న పార్టీలు ఉందా అని. కానీ రైట్ ఫ్రమ్ ఎఫ్ఐఆర్కు ముందు వాళ్ళు ఇది ఇమ్మీడియట్ కోర్టు పరిధికి తెలపడం దగ్గర నుంచి, స్పీకర్కి ఇన్ఫార్మ్ చేయడం దగ్గర నుంచి చిన్న డీవియేషన్ కూడా లేదు. కంప్లీట్ ఎవ్రీథింగ్ దే ఫాలో టు ది టీ. రూల్ ప్రకారము ఖచ్చితంగా అతనికి ఉన్న అవకాశాలు, అతనికి ఉన్నది డాక్టర్ను పిలిచి చెక్ చేయించడం కానీ మిగిలినవన్నీ చేశారు. వేరే అటువైపు వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి ఇది చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండే అని అంటున్నారే, ఇటువైపు ఏమో పద్ధతి ప్రకారం ఉంది మొత్తం, విత్ రికార్డ్ ఎవ్రీథింగ్ ఇస్ దే. ఆ వైపు నుంచి జరుగుతున్నవి పవర్లో లేరు కానీ చక్రం తిప్పుతారు. ఏ వ్యవస్థలు వీళ్ళకి అండగా ఉన్నాయి, ఏ శక్తులు వీళ్ళకి అండగా ఉన్నాయో కూడా అందరికీ తెలుసు. ఎక్కడ తుపాకీ పెట్టి ఎట్ట కాలుస్తారో కూడా అందరికీ తెలుసు. ఇంకా చేయాలని చూస్తున్నారు. పైగా అది లెజిటిమేట్ అని వాళ్ళు చేస్తున్నవన్నీ అనే ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడు, ఇది బహుశా ప్రపంచంలో ఎక్కడా జరగదు అనుకుంటారు. ఈ కేసులో కూడా మదే పని తెప్పించి చూసాం. మధ్యాహ్నం హైకోర్టు దగ్గరికి వెళ్ళి బెయిల్కి వెళ్ళిన దగ్గర ఫస్ట్ ఏ కోర్టుకు పోయినారో రఘురామరాజు గారు, ఆయన లాయర్లు, అక్కడ ఈ టార్చర్ అనే మాట రాలే. హాస్పిటల్ లేదు, బెయిల్ కిందికి పోమన్నాక అక్కడికి పంపినాక ఎప్పుడైతే బెయిల్ ఇక్కడ రాలేదో కింద ప్రాపర్ దీంట్లోకి పోమన్నారో అక్కడ పోయిన తర్వాత మొదలైంది. నేను దాన్ని కూడా కాదు, అది ఇంతకుముందే మాట్లాడాం. ఆ తర్వాత హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిండేది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోవాలి మెడికల్ బోర్డు. ఎవరి రిక్వెస్ట్ మీద? వాళ్ళ అడ్వకేట్ రిక్వెస్ట్ మీద. అది రికార్డు కూడా చేశారు. వాళ్ళ అడ్వకేట్ రిక్వెస్ట్ మీద ఈయనను మెడికల్ బోర్డు దీన్ని ముందుకు పంపించి చేయమన్నారు. దాంట్లో ఎవరెవరు ఉండాలో కూడా చెప్పారు, సూపరింటెండెంట్గా ఎవరు ఉండాలి. అలాంటిది ఈలోగా ఇక్కడికి వచ్చేసరికి మేజిస్ట్రేట్ కోర్టులో
ఈ రమేష్ హాస్పిటల్ అనేది చేరింది. ఆశ్చర్యం వేసింది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది రమేష్ హాస్పిటల్ అంటే ఎవరు పిటిషనర్ తను ఎవరైతే నిందితుడు ఉన్నాడో తను అడిగాడు. అడగగానే అసలు అసలు ఎందుకు రమేష్ హాస్పిటల్ అన్నా రావాలిగా, వై రమేష్ హాస్పిటల్, వైనాట్ సురేష్ హాస్పిటల్, వైనాట్ ఇంకొకటి, పోనీ ప్రైవేట్ అనుకుందాం, ఏం శాంక్టిటీ ఉంది దానికి? ఓ పక్క ఏజీపీ అదెట్లా పంపుతారండి ప్రైవేటు, గవర్నమెంట్ అని హైకోర్టు కూడా చెప్పిందని అంటున్నా, లేదే అది ఇచ్చినప్పుడు మారుస్తాంలే, మాడిఫై చేస్తాం, ముందైతే దీనికి పంపండి అని. అసలు ఏమి రేషనల్, దాంట్లో ఏమైనా హేతుబద్ధత ఉందా? పోనీ ఆ హాస్పిటల్ అని నేను ఇంతకుముందు అన్నట్టు ఒక బ్రహ్మాండమైన ఓ చారిటీ దీంట్లో నడుస్తూనో మంచి పేరు మూటగట్టుకొని ఉన్నా, అది లేదు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ మీద విశ్వాసం లేదనే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అని ఇంతవరకు ఎక్కడా లేండి. స్టేట్ అంటే అందులో ఒక డిపార్ట్మెంట్ ఏదైనా చేస్తే డైరెక్ట్ సీఎం గారికి నువ్వు అట్రిబ్యూట్ చేస్తారా? ఇంకట్టయితే ప్రతిదానికి మాకు నమ్మకం లేదంటే మాకు ఎక్కడ కావాలంటే ఆ హాస్పిటల్కి పంపాలి. అడిగినోడు సరే, ఎందుకు పంపలేదని క్వశ్చన్ చేయడం మరింత ఆశ్చర్యంగా ఉంది. అది దానిలో ఏమి రేషనల్ ఉంది? ఏ న్యాయమైనా ఏ చట్టమైనా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కు ఒక రేషనల్, దీనికి ఒక సైంటిఫిక్ రేషనల్ థింకింగ్కు అది బద్ధమై ఉంటుంది, లేకుండా ఉండదు. అట్లా కాకుండా వైల్డ్గా అయితే ఉండదు కదా. ఇది నేను ఎందుకు అడుగుతున్నట్టు అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో నుంచి ఎట్లా ఊడిపడింది? అడగగానే ఎట్లా ఇస్తారు? పైగా అది పంపలేదు, పంపకపోవడానికి ఈ కారణాలు ఉన్నాయని చెప్పి ఎందుకు పంపలేదు, ఈ కంటెంప్ట్ అని ఎట్లా అంటారు? ఆశ్చర్యంగా ఉంది నాకు. బట్ దట్ ఈస్ ద సిచ్యువేషన్. జస్ట్ దీన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలని చెప్తున్నాం. స్టేట్గా ఉన్నందుకు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నందుకు, మా ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు మేం కాదు కక్ష సాధింపు, మీ కక్ష సాధింపు ఎక్కువైంది. బయట ఉండేవాళ్ళు ఎవరైతే పవర్లో లేరో, పవర్ను వెనక నుంచి ఎట్లా నడపాలో తెలిసిన వాళ్ళు కావడంతోనేమో దానికి తగినట్టే విపరీతమైన మీడియా బలము చూసుకున్నాం. ఆ శక్తులన్నీ ఏకం కావడం వల్లనేమో అత్యంత శక్తివంతుడైన మా నాయకుడిని, మా ప్రభుత్వాన్ని చికాకు పెట్టడంలో నిజంగానే సఫలీకృతం అవుతున్నారని చెప్పడానికైతే నాకు ఎలాంటి జంకు లేదు. చేస్తున్నారు ఇప్పటికీ. అయినా సరే నిబ్బరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎదుర్కొంటాం. అల్టిమేట్గా ఇది కేవలం ఇది ఎక్కడి నుంచి ధీమా, ఎక్కడి నుంచి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి, మా పార్టీకి పూర్తిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ హక్కును చేర్చుకున్నారు. ఆయన్ను తమ హృదయాల్లో పెట్టుకున్నారు కాబట్టి ఆ ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది కాబట్టి నమ్మకంగా నిబ్బరంగా చెప్పగలుగుతున్నాం. ఇలాంటి వీళ్ళకి బతకనిచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. అంతవరకు అయితే నేను చెప్పగలను. థ్యాంక్ యూ. నేను కూడా వాటిలో చూశానమ్మా. అక్కడికి వచ్చేసరికి కామెంట్స్ వాళ్ళు నడుస్తున్నప్పుడు ఇటువైపు లాయర్ చెప్పినవి అన్నీ రికార్డ్ అయ్యాయి, అన్నీ వాటిని, కానీ అల్టిమేట్ ఆర్డర్గా బయటకు రాలేదు. అది ఆర్డర్లో ఉందా లేదని ఆర్డర్ కాపీ వస్తే తప్ప చెప్పలేము. అంతకుముందు కామెంట్స్ అంటే అవర్ లాయర్ ఇటువైపు నుంచి ఆయన ప్రజెంట్ చేసిన కేసు దాంట్లో ఉంది, దాంట్లో కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు సీనియర్ డాక్టర్లు, గవర్నమెంట్ బోర్డు ఇక్కడ, అక్కడ జరిగిన దగ్గర అట్టో ఏదో రెండవ వేలికి ఇదైందనేది అది ఏ రకంగా దట్ ఇండికేట్స్ ఎనీ ఇల్ ట్రీట్మెంట్ అని లాయర్, ఇటువైపు లాయర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి క్వశ్చన్ చేశారు. అండ్ వాళ్ళది కూడా వేగ్ ఏదో సుప్రీంకోర్టు జడ్జీల అబ్జర్వేషన్ ఏదో వేగ్గా వచ్చింది, కానీ ఐ డోంట్ నో వెదర్ ఇట్ అల్టిమేట్లీ గాట్ ఇన్ టు ది ఆర్డర్ వస్తే కానీ చూసేది చెప్పలేము. బట్ ఒకటైతే వెదర్ ఆర్డర్ అది ఎట్లున్నా పక్కకు తీస్తే, ఇక్కడ నుంచి జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి జైలుకు వెళ్ళేటప్పుడు కూడా ఆయన కారు, సొంత కారు, తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి పోవడం, ఈ మధ్యలో హీ వాజ్ నాట్ ఇన్ కస్టడీ. అండ్ ఈ లాయర్ అన్నట్టు సెల్ఫ్ ఇన్ఫ్లిక్ట్మెంట్ కూడా అవకాశం ఉంది. హౌ ఓల్డ్ వాజ్ ఇట్, అదేదన్నా జరిగితే
మూడవది ఎవరైనా పోలీసులు ఎవరైనా ఇచ్చేసినా అంత టాక్టిక్ అంత కరెక్ట్ మైక్రో లెవెల్కి వెళ్ళి ఒక వేలు దగ్గర చేయగలరా? అది సాధ్యమా? ఇవన్నీ క్వశ్చన్లు చాలా వస్తాయి. అండ్ ఆయన హీఈ్ నోన్ ఫర్ అలాంటి హిస్టరియానిక్స్ కానీ అలాంటివి ఏమైనా చేయడానికి. మీరే చూశారు. అలాగే ఒకవేళ నిజంగా ఫ్రాక్చర్ అయి ఉంటే వాపు వస్తుంది, నడవలేరు. ఆయన వాక్ చేశారు అంతకుముందు కోర్టు దగ్గరికి వస్తున్నప్పుడు. కారులో మీరు చూశారు, కాలు పైకెత్తి చూపించాడు. అప్పుడు ఇంకొక కాలు మీద ప్రెషర్ పడితే పెయిన్ మొహంలో కనిపించాలి. మీసం మేలేశారు, మీరు చూసిందే. మీడియాతో మాట్లాడారు. సో ఇవన్నీ చూసిన తర్వాత హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయినా అందరికీ తెలుసు పెయిన్ భరించలేనంతగా ఉంటుంది. అన్నాళ్ళు అయితే అది బయటపడకుండా ఉండదు. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ వచ్చే డౌట్లు వస్తాయి. బట్ దెర్ ఇస్ నో పాయింట్ దాని మీద కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ హ్యాపెండ్ అది అయిపోయింది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటిది జరగలేదనేది వాస్తవము, జరగడానికి అవకాశం లేదనేది వాస్తవము. మామూలు దీవులకే ఇది లేనప్పుడు ఒక ఎంపీ మీద పని కట్టుకొని ఏమైనా మర్డర్ కేసా, అది ఏమన్నా ఇంకోట, వాళ్ళకెందుకు అంత వ్యక్తిగతమైన కసి ఉంటుంది ఎవరైనా చేయాలని కూడా లాజికల్గా ఆలోచిస్తే. అండ్ అంతకుముందు చేసిన ఇది కూడా లేదు ఈ స్టేట్లో, అట్లీస్ట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటివి ఎక్కడా లేవు. సో వీటన్నిటి పెట్టి చూస్తే ఎప్పుడైతే బెయిల్ రిజెక్ట్ అయిందో, ఎప్పుడైతే సెడిషన్ కేసు నిలబడుతుందని వాళ్ళకు ఇది వచ్చిందో, ఆ తర్వాత ఈ డ్రామాకు తెరలేపారు. అది కూడా నేను అనుకోవడం వీళ్ళ కంట్రోల్లో, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కంట్రోల్ లేకపోయిన తర్వాత ఇది ఎక్కువ అయిపోయింది, ఆ లైన్ తీసుకుందని నేను భావిస్తున్నా. అంతకుముందు ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ కేసు పెట్టి ఆధారాలతో సహా దొరుకుతామని భయం మొదలైందో అప్పటి నుంచే అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అనుకున్నారేమో, ఉల్టా ఇటు తిరిగి అటాక్ చేయడం మొదలుపెట్టారని ఫీల్ అవుతున్నాను. కాదు, ఆర్మీ హాస్పిటల్ మీదకి తప్పనట్లా, అది ఇన్ఫ్లిక్ట్ చేసుకోవడం, అది జరగడం ఎప్పుడు జరిగిందని దాని మీద డౌట్ ఉన్నాయి. ఒకవేళ జరిగి ఉంటే, ఎందుకంటే ఇక్కడ తీసింటారు కదా ఫ్రెష్గా. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర అన్నీ చేసి అవర్స్ ఉండింది సిఐడి దగ్గర నైటు, మార్నింగ్ తర్వాత మరుసటి రోజు ఇది తీసుకుపోయినాక కోర్టులో చెప్పిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు ఎక్స్రే తీసింటారు, వాళ్ళు మొత్తం టెస్ట్ చేశారు. ఉంటే ఇక్కడ కూడా రావాలి కదా. అది జరిగిన తర్వాత ఉండొచ్చేమో తెలియదు, ఒకవేళ ఆర్మీ హాస్పిటల్ అయితే. కానీ ఇప్పుడు బోన్ ఆఫ్ కంటెన్షన్ ఈ పీరియడ్లో ఎప్పుడైతే జరిగింది అంటున్నారో, జరిగిందని వాళ్ళు ఆరోపిస్తున్నారో, ఆ పీరియడ్లో జరగలేదనేది బియాండ్ డౌట్ మెడికల్ బోర్డు రిపోర్ట్లో ఉంది. ఇంకా వాళ్ళు అడిగేది ఒకటి, మా రమేష్ హాస్పిటల్కి ఎందుకు పంపలే అని. రమేష్ హాస్పిటల్కి పంపితే ఏం రావాలని వాళ్ళు కోరుకున్నారో, ఏమొచ్చేది కూడా అందరికీ తెలుసు. మరి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కదా, మీరు చెప్పినట్టు కదా వాళ్ళు అనొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్లో కన్నా మేనేజ్ చేయగలిగిన డెమోక్రసీలో గవర్నమెంట్లు ఇట్లా చేసుకుంటూ పోతే ఇంకా దేనికి వాల్యూ ఉండదు. జరిగే అవకాశము లేదు. జరిగితే ఫిజికల్గా మరుసటి ఆయన కాళ్ళు అట్లా తిప్పుకుంటూ పైకెత్తి చూపి చేయగలిగేవాడు కాదు. సో ఇది కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవం. అందుకే నేను అంటున్నా, మేము ప్లెయిన్గా ఉంటున్నాము, వాళ్ళు కుట్రలు పడుతున్నారు, వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, మైటీ గవర్నమెంట్ను కూడా హెరాస్ చేయగలుగుతున్నారనేది మా బాధ. వాళ్ళకున్న అలాంటి తెలివితేటలు దాంట్లో చూపిస్తున్నారనేదే మా కంటెన్షన్ కూడా. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.